అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా పేదరికం తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నిన్న మా వాళ్ళు ఆ పక్కన వస్తా ఉంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే వేరే ప్రాంతాలు ఇంత థిక్ ఇది రాదు. భూమి సారవంతంగా వచ్చి ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరూ కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను మా మిస్సెస్ వస్తే మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర. ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తా ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. నేను ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్లో సైబరాబాద్లో కూడా ఇలాంటి స్ట్రైట్ రోడ్స్ రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో. ఆ రోజు ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎండీగా ఉంటే నేను ఒక రోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అప్రూవ్ చేసి 162 కిలోమీటర్లు హైదరాబాద్కి వడ్డానం నెక్లెస్ అది. అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్. 5 ప్రిన్సిపల్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసీటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంటు ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 ప్రిన్సిపల్, ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉంది, నీళ్లు. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి
పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. లోపల కూడా వాటర్ పెట్టాం, కెనాల్స్ పెట్టాం. విజయవాడలో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డెల్టాకి ఇంకో కెనాలు మనోహర్ నేరుగా తెనాలి వరకు వెళ్తారు. ఇది కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగిస్తాం. నీళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఆహ్లాదకరం. నీటిని చూస్తే టెన్షన్ పోతుంది. ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే రెండో ప్రిన్సిపల్ కింద బ్లూ సిటీ అంటున్నాను. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి ఈరోజు చేస్తే. నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. అలాంటి ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ పెట్టినప్పుడు పొల్యూషన్ లేకుండా నెట్ జీరో తీసుకొస్తాం. ఇవన్నీ ఉంటే ఆదాయం కూడా కావాలి. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి, సెల్ ఫోన్ ఉపయోగించి మీరు పనిచేస్తే ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది. పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్. ఇక్కడికే వస్తా ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్ గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 5తో
అమరావతి రాజధాని నిజమైన స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, దేవతల రాజధాని, ఆ స్ఫూర్తి మీరివ్వాలి. మొన్న మీరందరూ కూడా ఒక పని చేశారు, ఒక స్ఫూర్తిదాయకంగా ఇచ్చారు. శాశ్వతంగా ఆ స్ఫూర్తి ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు చెప్పుడు మాటలు వదిలిపెట్టి రాష్ట్రం అంతా కూడా ఆలోచించాలి. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి విజన్ తెలియని ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు, చిల్లకలూరిపేట పక్కన చూసే సత్తెనపల్లి, తెనాలి, నూజివీడు, ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక కార్పొరేషన్లు అన్నీ కలుస్తాయి. దీనికి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 96 కిలోమీటర్లు ఇంటర్నల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్. కేంద్రం కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. మొన్న నేను ఈ సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను. 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్లీ ప్రారంభించవలసింది మీరే అని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రోడ్లు కూడా మీరు చూడండి, స్ట్రైట్ రోడ్లు ఇవి. సింధు నాగరికతలో విన్నాం గ్రిడ్ రోడ్లు ఉంటాయని, గ్రిడ్ తరహా రోడ్లని. వాస్తు కూడా బ్రహ్మాండమైన వాస్తు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది 1 సైడ్గా అన్స్టాపబుల్ అని. ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు, 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫీర్ కామని నిన్న లిటిగేషన్ చేస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం. అందుకే ఈరోజు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం మొట్టమొదటిసారిగా మన అమరావతిలో చేస్తున్నాం ఎల్లుండు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకు తీసుకుపోయి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు అన్నిటికీ టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. ఒక పక్క నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకొక పక్క బీజేపీ మన నరేంద్ర మోడీ గారు కానీ, మా ముగ్గురి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యలన్నీ పరిష్కారం కావాలి, మీ జీవితాలు బాగుపడాలని ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేసేది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత 2047 ఇక్కడ ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు అనే నేను రాజధానికి సంకల్పం చేశాను అమరావతిగా. ఆ సంకల్పాన్ని అనునిత్యం ఫాలో చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం.
2047కి